పరిశుద్ధమైన నామమున పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున సమాధానం మీకు అందజేయుచున్నాను. స్థానిక సంఘ కాపరి ప్రెస్బిటరియన్ చర్చ్ గురువు రెవరెండ్ పి సంజీవ్ గురుల వారికి, ఆ రీతిగానే శాంసన్ బాబు అయ్య గారి ఇన్ఛార్జ్ గురులు రెవరెండ్ జాన్ పీటర్ గురుల వారికి, ఈ యొక్క మెమోరియల్ సర్వీస్లో పాల్గొంటున్నటువంటి సేవక బృందం అంతటికీ కూడా నేను దేవుని నామమున శుభములు, ఆ రీతిగానే ధన్యవాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి శాంసన్ బాబు అయ్య గారిని, ఆ రీతిగానే కుటుంబాన్ని ప్రేమించి గురువులముగా స్నేహితులముగా మనమందరము ఈ యొక్క ఆదరణ ప్రార్థన కూటంలో పాల్గొంటూ ఉన్నాం. దేవుడు మనకు తోడుగా ఉండి మనకిచ్చిన ఈ సహవాసమును బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మరి అనేక ప్రాంతముల నుండి మరి వాతావరణం కొంత అనానుకూలంగా ఉన్నప్పటికీ ప్రతిదాన్ని కూడా అనుకూలపరచు దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే గొప్ప ధైర్యంతో, కృత నిశ్చయంతో అందరూ కూడా ఈ యొక్క మెమోరియల్ సర్వీస్లో పాలు పొందుతున్నందుకు బట్టి నేను మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉంటున్నాను. నేను రాగానే చాలా చైర్స్ ఇక్కడ వేయబడి చూసి నేను అనుకున్నాను, ఎందుకు ఇంతమంది వేశారు, ఇన్ని చైర్స్ ఎందుకు వేశారు అనుకున్నాను. కుటుంబీకులు ఇక్కడ కూర్చుంటే మనం అక్కడ కూర్చుంటామో అనుకున్నాను. అంటే ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు వాస్తవానికి. కనుక మిమ్మల్ని అందరినీ చూసి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి కుటుంబం ఎడలను, ఆ రీతిగానే దేవుని పిలుపును అందుకొని దేవుని సన్నిధానంలో చేరినటువంటి మరి పెద్దలు, నాన్నగారితో తండ్రితో సమానులైనటువంటి గోని సంజీవయ్య గారు, రాముడి గారి జీవితమును బట్టి, వారి సాక్ష్యమును బట్టి నేను దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి మీకందరికీ తెలుసు, శాంసన్ బాబు ఒక ఎవాంజలిస్ట్గా ఉన్నప్పుడు నేను నర్సాపూర్లో ప్రెస్బిటరియన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. మేము కలిసి పరిచర్య చేసినటువంటి ఆ అనుబంధమును బట్టి నేను ఈ యొక్క మెమోరియల్ సర్వీస్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. మేము అక్కడ పనిచేసినటువంటి కాలంలో నేను శాంసన్ బాబుతో చెక్ చేశాను, మరి మీ అమ్మ నాన్న ఇవి అక్కడ ఉన్నప్పుడు వచ్చినట్టుగా నాకు గుర్తుంది, వచ్చారా అంటే వచ్చారు అయ్యారు అన్నారు. చాలా కాలం అయిపోయింది, దాదాపు 14లో వెళ్ళాను, అంటే 11 సంవత్సరాల క్రితం. కనుక నేను వారిని చాలా స్వల్పంగా కలిసినటువంటి జ్ఞాపకాలు నాకున్నాయి. ఎట్లయితే నేను ఈ యొక్క మెమోరియల్ సర్వీస్లో ట్రిబ్యూట్స్ ద్వారా వారిని గూర్చి నేను విని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఒక ధన్యకరమైన జీవితమును వారు జీవించి ఉన్నారు, ఒక మాదిరికరమైన జీవితమును జీవించి ఉన్నారు అనడంలో ఎలాంటి సంశయం లేదు. వారి భక్తి విషయంలోనేమి, క్రమశిక్షణ విషయంలోనేమి, ప్రేమ విషయంలోనేమి మరి వారు ఎంతో చక్కని మాదిరిని మన ముందు నుంచి వెళ్ళి ఉంటున్నారు. అంతకు మించినటువంటి భాగ్యము మరొకటి లేదని నేను విశ్వసిస్తాను. ఎన్నో మెమోరియల్ సర్వీసెస్ నేను అటెండ్ అయ్యాను. ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది, సరేలే బాగానే చెప్తున్నారు, లేనివి కూడా ఉన్నట్టు చెప్తున్నారు అనిపించేది నాకు. కానీ ఇక్కడ శాంసన్ బాబు యొక్క తండ్రిని గురించి విన్నప్పుడు అందరూ కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పినట్టుగా నేను గ్రహించి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కేవలం తన కుటుంబం, తన పిల్లల గురించి మాత్రమే కాకుండా మరి తన యొక్క సహోదరులు, సహోదరులు, వారి కుటుంబాల గురించి కూడా ఆసక్తి కలిగి ఉండడం అనేది అది చాలా గొప్ప మాదిరిగా నేను భావిస్తున్నాను. ఈ దినాలలో ఆ రీతిగా మనము చూడడం చాలా అరుదు. తన పిల్లలనే పట్టించుకున్నటువంటి వారు ఉన్నారు, లేదా తల్లిదండ్రులనే పట్టించుకున్నటువంటి పిల్లలు ఉన్నటువంటి స్థితిగతులను మనము ఎరుగుదుము. అయితే తాను ఎలా తన పిల్లలను ప్రేమించాడో ఆ రీతిగానే చివరి మట్టుకు ప్రేమించబడ్డాడు అని నేను గ్రహిస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక మంచి ఇంప్రెషన్ వారు మనందరి మనసులో నిలిపి ఉన్నారు. వారితో ఎక్కువ అనుబంధము కలిగిన వారు ఉన్నారు, అంతగా అనుబంధము లేనటువంటి వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఒక మంచి భావన,
వారిని గురించి విన్నప్పుడు మనలో కలిగింది. ఒక శ్రేష్టమైనటువంటి తండ్రిగా వారు ఉండినారు, మామగా వారు ఉండినారు, భర్తగా ఉండినారు, మరి ఒక తాతగా వారు ఉండినారు, ఒక సంఘస్థుడిగా, సంఘ పెద్దగా, కుటుంబంలో పెద్దగా వారు ఉండినారు. కనుక వారి జీవితమును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ, భలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభువు ఆయనకు స్వాగతమిచ్చి ఉన్నాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియులారా, మట్టి నుండి దేవుడు మనల్ని కలుగజేశాడు. తిరిగి మంటికి మార్చువాడు కూడా ఆయన. అయితే మానవుని జీవితము ఆ మంటికి మార్చబడడంతో ఆగిపోయేది కాదు అని దేవుని వాక్యము మనకు బయలుపరుస్తుంది. ఎంత గొప్ప విషయం! అది మంటితో ఆరంభం అవుతుంది. మంటి నుండి కలుగజేయబడిన వారు తిరిగి మన్నైపోవలసిన వారు. కానీ యేసు ప్రభు యొక్క పునరుత్థానము ద్వారా, ఆయన మరణమును ఓడించి తిరిగి లేవడము ద్వారా మరణము తర్వాత జీవమున్నదని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక క్రైస్తవులమైనటువంటి మనము మరణానికి భయపడు వారం కాదు, కానీ మరణమును ధైర్యముగా ఎదుర్కొని వారం అని ఉంటుంది. ఒకసారి ఒక వ్యాపారవేత్త వద్ద ఒక పనివాడు ఉండినాడు. ఆ పనివాడు ఏం చేశాడు? ఒక సంచి తీసుకొని మార్కెట్కు వెళ్ళాడు. మార్కెట్లో ఇంటికి కావలసినటువంటి వస్తువులు, తన యజమానికి కావలసిన వస్తువులు తీసుకుని రానికని మార్కెట్లోనికి వెళ్ళాడు. ఆ మార్కెట్లో తాను మరణ దూతను చూశాడు. ఆ మరణ దూతను చూడగానే తన చేతిలో ఉన్న సంచిని అక్కడే పడవేసి ఇంటికి పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి ఆ యజమానితో చెప్తూ ఉన్నాడు, అయ్యా, నీ దగ్గర ఉన్నటువంటి మంచి గుర్రము నాకు ఇవ్వు అని అడుగుతాడు. చాలా వేగంగా పరిగెత్తే గుర్రం నాకు కావాలని అడుగుతాడు. అరే, గుర్రం ఏంట్రాను, అకస్మాత్తుగా గుర్రం అడుగుతున్నావు, ఎక్కడికి పోతావు అని అంటే, లేదు, నేను మరణ దూతను చూశాను, ఆ మరణ దూత నన్ను వెంబడిస్తూ ఉంది, నేను ఆ మరణ దూత నుండి తప్పించుకొని పారిపోవాలి, అతి వేగంగా పరిగెత్తగల గుర్రము నాకు ఇవ్వు అంటే, ఆ దాసుని ప్రేమించినటువంటి యజమానిగా ఒక గుర్రాన్ని తనకిస్తాడు. ఆ గుర్రం ఎక్కి తాను పరిగెడుతూ ఉంటాడు. మన మధ్యలోకి మెదక్ డిసిసి చైర్మన్ గురువారు, జార్జ్ గురువారు రావడం చాలా సంతోషం. వారికి గురువుల పక్షంగా మైక్ నా దగ్గర ఉంది కనుక నేనే దీనికి స్వాగతం తెలియజేస్తున్నా. ఆ రీతిగానే మన డయాసిస్ మినిస్ట్రల్ బోర్డు కన్వీనర్ గారు రెవరెండ్ డాక్టర్ విల్సన్ గురువారు కూడా రావడం చాలా సంతోషము, కుటుంబానికి ఆదరణకరం. మరి సంజీవ గురుల వారి పక్షంగా మీకు స్వాగతం తెలియజేస్తుంది. ఈ సంఘటన జరిగింది ఇస్లామాబాద్. అయితే ఈ సేవకుడు ఏం చేశాడంటే, బాగ్దాద్కు ఆ వేగంగా పరిగెత్తే గుర్రం ఎక్కి పరిగెడుతూ ఉన్నాడు. సరే, తన ఇంటికి వస్తువులు తేయడానికి ఎవరు లేరని ఈ యజమాని మార్కెట్కు వెళ్తాడు. అక్కడ ఈ యజమాని కూడా ఆ మరణ దూతను చూడడం జరుగుతుంది. ఆ మరణ దూతను చూడగానే ఈ యజమానికి చాలా కోపం వచ్చింది. ఎంత ధైర్యం నీకు, నా దాసుని నువ్వు భయపెట్టిస్తావా? సరే, భయపెడితే భయపెట్టించావు, కానీ వాడికి ఇప్పుడు దొరకడు. ఎందుకంటే ప్రపంచంలోనే చాలా వేగంగా పరిగెత్తగలిగే గుర్రం నేను ఇచ్చాను, నీ దగ్గర నుండి వాడు పారిపోయాడు అని చెప్తాడు. అప్పుడు ఆ మరణ దూత అడుగుతుంది, ఎక్కడికి వెళ్ళాడయ్యా మీ దాసుడు అంటే, నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ వాడు బాగ్దాద్కి వెళ్ళిపోయినాడు అంటాడు. అప్పుడు ఆ మరణ దూత అంటది, అరే, యాక్చువల్గా ఆయనతో నా అపాయింట్మెంట్ బాగ్దాద్లోనే ఉంది, నేను ఇక్కడ వెతుకుతూ ఉన్నా, సో నేను బాగ్దాద్లో కలుసుకుంటాను లేని అంటే. అంటే మనము మరణాన్ని తప్పించుకోలేము అనడానికి ఒక చిన్న నిదర్శనం, ఒక ఉదాహరణ. ఎంతటి వారమైనా ఒక దినాన మరణాన్ని ఎదుర్కోవలసిన వారు, అది ఏ రూపంలోనైనా మనకు తటస్థిస్తుంది. అది ప్రమాద రూపకంగా కావచ్చు, అనారోగ్యం బట్టి కావచ్చు, వయస్సును బట్టి కావచ్చు. ఎవరము కూడా శాశ్వత కాలం జీవించే వారము కాదు. దేవుడు మాత్రమే
శాశ్వత కాలం జీవించువాడు, యుగ యుగములకు తరతరములకు జీవించు దేవుడు. ఆయనే సృష్టికర్త అయినవాడు, మన రక్షకుడు, మన పోషకుడు, మన విమోచకుడు. దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన స్వరూపము మాత్రమే మనకు ఇచ్చి ఆపేయలేదు, కానీ ఆయన మహిమను కూడా మనతో పంచుకోవడానికి ఇష్టపడే దేవుడు. అది దేవుని యొక్క గొప్పతనం. వ్యక్తులముగా మనం ఏదైనా ఇవ్వాల్సి వస్తే పూర్తిగా ఇవ్వలేము. మనం కలిగిన దానిలో నుండే ఇస్తాము, కొంత ఉంచుకొనే ఇస్తాము. కానీ దేవుడు ఇచ్చినప్పుడు ఏది కూడా ఇది నాది అన్నట్టుగా ఉంచుకునేవాడు కాదు. ఆయన ప్రేమను ఎల్లలు లేకుండా, షరతులు లేకుండా మనతో పంచుకునేవాడు. ఆయన స్వరూపమునే మనకిచ్చిన దేవుడు. ఆయన నివసించు చోట మనము నివసించాలని ఆశించే దేవుడు. పౌలు భక్తుడు అంటాడు, ఈ శరీరంలో ఉన్నంత కాలము మనము ప్రభువునకు దూరముగా ఉన్నటువంటి వారము. దాని అర్థం ఏంటి? మరణము ద్వారానే మనము దేవుని యొద్దకు కొనిపోబడు వారమై ఉంటున్నాం. మరి బ్రతికి ఉన్నవారు ప్రభు రాకడలో ఎత్తబడుదురు అనే ఒక చక్కని విషయాన్ని పౌలు భక్తుడు బయలుపరుస్తూ ఉన్నారు. మానవులుగా మనకెన్నో ప్రశ్నలు తలెత్తవచ్చు, ఎన్నో సంశయాలు. కానీ వాటన్నిటికీ సమాధానము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు విషదపరుస్తూ ఉన్నాడు. మరణము తర్వాత ఏమి జరగబోతుంది అనే ప్రశ్న మానవుణ్ణి ఎంతో కాలముగా వేధించినటువంటి, కానీ ప్రభు యొక్క మరణము, ఆ తదుపరి జరిగిన పునరుత్థానము ద్వారా ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం పొందగలుగుతాం. మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చూస్తాం. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరినూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము దేవుని సింహాసనం ముందు కనబడుతుంది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, ఆసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. తర్వాత అక్కడ రాయబడి ఉన్న మాటను గమనించండి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండేవి. వారు సాష్టాంగపడి దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న సంభాషణ జరుగుతుంది. వీరు ఎవరు అని అడిగినప్పుడు, యోహానును అడిగినప్పుడు ఆయన అంటాడు, అయ్యా నీకే తెలియదు. దానికి ఇవ్వబడినటువంటి సమాధానం, పెద్దలలో ఒకడు అంటాడు, తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వీరు ఎవరంటే వారు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకున్నటువంటి వారు. ఇక వారికి ఆకలి అయినను దాహమైనను ఉండదు. గొర్రెపిల్లయే వారికి దీపస్తంభముగా ఉన్నది. వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయి. ఒక ఉన్నతమైన స్థితిలోనికి మనం మరణము తర్వాత కొనుకోబడతాము అనడానికి ఒక చక్కని సాదృశ్యమును మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఏమి జరగబోతుంది మరణము తర్వాత? మన కన్నులకు కట్టినట్టుగా మరి దేవుని వాక్యము మనకు బయలుపరుస్తుంది. ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన స్థితి. ఎవరైనా చనిపోయినప్పుడు మనం పేపర్లో ప్రకటన వేస్తూ ఉంటాం. ఇంగ్లీష్లో ఒక మాట పెడతారు. ఏమని పెడతారంటే ప్రమోటెడ్ టు గ్లోరీ. మరణాన్ని ఎలా వర్ణిస్తున్నారు? ప్రమోషన్. ఈ భావన, ఈ విశ్వాసము ఏ మతములో కనబడదు. మరణాన్ని ఒక ఆధిక్యతగా ఎంచడం అనేది కేవలం క్రైస్తవ్యంలోనే చూడగలుగుతాం. కారణం ఏంటంటే
మనం నమ్మిన దేవుడు యేసు ప్రభు మరణాన్ని ఓడించాడు, మరణపు ముళ్ళును విరిచాడు. కనుకనే దానిని ఒక ఆధిక్యతగా మనం ఎంచుతాం. దేవునితో ఉండుటకు కొనుపోబడు వారమై ఉన్నాం, మరణం వారం. కనుక మరి సంజీవయ్య గారు మనల్ని విడిచి వెళ్ళారు. అయితే ఎక్కడికి వెళ్ళాడో ఎరిగినటువంటి వారం కనుక మనం దుఃఖించు వారముగా ఉండక, మనం పొందినటువంటి విశ్వాసమును బట్టి, నిరీక్షణను బట్టి దేవుని స్తుతిస్తూ మరి దేవుని వాక్యం ద్వారా మనము ఆదరింపబడి ముందుకు కొనసాగాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అంటాడు, మీ హృదయములను కలవరపడకండి. ఒక తండ్రిని లేదా ఒక తల్లిని కోల్పోవడం అనేది ఎంతో బాధకరమైనటువంటి, ఎవరు ఆ స్థలాన్ని పూరించలేదు. ఎంత బలహీనులైనా సరే తల్లి స్థానాన్ని, తండ్రి స్థానాన్ని ఎవరు పూరించరు. మరి ఒక తండ్రిని కోల్పోయినటువంటి వారుగా మీరు ఎంతో దుఃఖంలో ఉంటుండగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీ హృదయములను కలవరపడని. ఎందుకనగా ఆయన మరణాన్ని ఓడించి క్రీస్తు ద్వారా మనకు ఒక సజీవ మార్గమును ఏర్పాటు చేశారు. తానుండు చోటున మనము ఉండుటకు ఆయన మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడనే ఒక గొప్ప వాగ్దానం మనము యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూస్తాం. మరి ఈ వాగ్దానములను మనం ఎత్తిపట్టుకొని విశ్వాసమందు, నిరీక్షణ యందు కొనసాగుచు మనం కోల్పోయినటువంటి మన ప్రియులను మరలా చూస్తామనేటటువంటి గొప్ప ధైర్యంతో కొనసాగుదాం. మరి తండ్రి గారు మీ ముందు ఉంచినటువంటి మాదిరి, వారి ప్రేమ ద్వారా, ఆదరణ ద్వారా అందరినీ కలుపుకొనిన విధానము, దేవుని యందు భయభక్తులు కలిగిన విధానం, క్రమశిక్షణ కలిగి జీవించిన విధానం, ఇది మీకు ఒక చక్కని మాదిరి. మీ జీవితంలో ఈ మాదిరిని అనుకరిస్తూ మీరు జీవించినప్పుడు మీ తండ్రిని మీరు కోల్పోయిన వారు కాదు, కానీ మీ నడవడిలో, మీ ఆలోచనలో ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. ఒక ఆయన ఏమంటాడంటే, మనము ఒకరిని జ్ఞాపకం ఉంచుకున్నంత మట్టుకు వారు జీవించి ఉన్నట్టే లెక్క. యాజ్ లాంగ్ యాజ్ యూ రిమెంబర్, మీరు గుర్తుపెట్టుకున్నంత కాలం వారు మీ మధ్యలో నివసిస్తూనే ఉంటారు. కనుక ఈ మాటల ద్వారా మీరు ఆదరణ పొంది గొప్ప ధైర్యంతో ముందు కొనసాగాలని నేను కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. అలాగే గొప్ప భాగ్యం దేవుడు మీకు దయచేయుగా. థ్యాంక్ యూ అండి. మరి ఈ సమయంలో మన మధ్యలో కూడా మన మెదక్ చేతులు ప్రార్థన మాట్లాడిన తర్వాత